ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ లో ఒకరు ఏదైనా ఎడిక్ట్ అయ్యారంటే ఈ డ్రగ్ లో, సో తన ద్వారా తన ఫ్రెండ్ కూడా ఎడిక్ట్ అవుతుంది. ఏ విధంగా, రే బాగుందిరా, ఇది ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉందిరా, నేను యూజ్ చేస్తాను అన్నట్టు తను యూజ్ చేస్తాను. సో తనతో ఆగిపోతుందా? సో తను బట్టి ఆ పీపుల్ అందరికీ అవుతుంది, దాన్ని బట్టి ఆ ఊరంతా స్పాయిల్ అవుతుంది, ఆ ఊరితో విలేజే కాక స్టేట్ నుంచి కంట్రీ. సో ఇది ఒకరితో పోవట్లేదు. మనం ఎప్పుడైనా కరోనా అనేది మనకి వచ్చింది, ఎక్కడో చైనాలో వచ్చింది. సో అక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత స్పీడ్ అనేది స్ప్రెడ్ అయింది, మనం ఎవరైనా ఆలోచించగలిగామా ఇక్కడ దాకా వస్తుంది అనేసి. సో ఈ ఎడిక్షన్ కూడా ఇంతే. సో ఏ విధంగా అంటే ఒక డ్రగ్ అనేది ఒక్కరితో అస్సలు పోదు, ఒక్కరి నుంచి ఒకరికి. సో లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది, రిలేషన్షిప్స్, వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ అనేది ఫుల్ స్పాయిల్ అవుతుంది. ఒక ఫ్యామిలీలో ఒకరు ఎడిక్ట్ అయ్యారంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బంది పడతారు, చాలా ఫేస్ చేస్తారు. సో మనం ఖచ్చితంగా ఈ ఎడిక్షన్ అనేది జరగనివ్వద్దు, మనం యూజ్ చేయొద్దు. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ప్రస్తుతం NBPS అనే కేసులు చాలా స్ప్రెడ్ అయిపోతున్నాయి. సో ఈ స్ప్రెడ్ అవడం వల్ల మనం ఖచ్చితంగా ఏం చేయాలి, మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మనకు ఖచ్చితంగా అవసరం. ఇది మన కాలేజ్ లోనే కాదు, స్కూల్స్ లో ప్రతి దిక్కున కూడా మన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎవరికి, ప్రతి ఒక్క స్టూడెంట్ కి, ప్రతి ఒక్క యూత్ కి ఏం తెలుస్తుంది అంటే ఇది యూజ్ చేయకూడదు, సో ఇది చాలా డేంజరస్ అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో ఈ అవేర్నెస్ ద్వారా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అండ్ చాలా డిగ్రీస్ రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో మెయిన్ ఈ ప్రోగ్రామ్, ఈగల్ క్లబ్ ప్రోగ్రామ్ అనే మెయిన్ థీమ్ ఏంటంటే టు రెడ్యూస్ ద drug affection of the youth and all the students. Thank you so much.